హలో అందరికి ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? ఓకే, కిచెన్ సిరీస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే అందరూ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు అనిపించింది ఆ కిచెన్ టూర్ వల్ల మీలో చాలా మందికి కూడా కొన్ని టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎందుకు డీటెయిల్ గా ఒక వీడియో చేయకూడదు? ఎవరైనా అంటే చాలా మంది కమెంట్స్ లో పెట్టారు, మా హౌస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇది ఎలా చేసుకోవాలి, అది ఎలా చేసుకోవాలని చాలా క్వశ్చన్స్ అయితే కమెంట్స్ లో నన్ను అడిగారు. నేను వీలైనంత వరకు కూడా నేను ఆన్సర్ చేశాను. బట్ స్టిల్ ఇంకా మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము కిచెన్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు, ఇంకా కొన్ని మిస్టేక్స్ ఏంటంటే కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కదా, మనం యూస్ చేసేటప్పుడే మనకు అవి బయటపడుతుంటాయి. సో నేను ఫేస్ చేస్తున్నవి ఏమైనా కొంచెం నెగిటివ్ గా అనిపించినవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటే, మీరు ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ టిప్స్ అండ్ ఈ నెగిటివ్స్ ని మైండ్ లో పెట్టుకొని మీరు ఈ కిచెన్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకు యూస్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఫస్ట్ కొన్ని టిప్స్ మాట్లాడుకుందాం మనము. ఫస్ట్ అయితే కిచెన్ లోకి వచ్చేద్దాము. చాలా మంది కూడా ఇలా వాటర్ ప్యూరిఫైయర్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది చాలా పెద్ద డౌట్ ఉంటది. సో మేము ఇక్కడ షింక్ దగ్గర పైప్ కనెక్షన్ ఉంటది కాబట్టి ఎగ్జాక్ట్ గా షింక్ పైననే మేము వాటర్ కనెక్షన్ కి ఈ ప్యూరిఫైయర్ కి అయితే తీసుకున్నాము. సో ఇది ఉంటది కదా సైడ్ ఫిల్టర్, అది ఎలా కవర్ చేయాలి అనేది కూడా చాలా పెద్ద ఛాలెంజింగ్ అన్నమాట. చాలా మంది అలాగే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, బట్ ఆ ఫిల్టర్ అనేది కనిపిస్తా కొంచెం మెస్సీగా కనిపిస్తూ ఉంటది. నేను చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేశాను. సో నాకేంటంటే ఫిల్టర్ అనేది కనిపించకూడదు, చూడ్డానికి ప్యూరిఫైయర్ నీట్ గా కనిపించాలి అని చెప్పేసి మెయిన్ గా మేము అనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఫిల్టర్ యాక్చువల్ గా పైననే ఉంది మాకు. మళ్ళీ అండర్ సింక్ ఫిల్టర్ అనేది పెట్టుకుంటే మనం మళ్ళీ చాలా మెయింటెనెన్స్ ఉంటది. సో అందుకని చెప్పేసి ఈ ప్యూరిఫైయర్ కి పక్కనే మేము పెట్టుకున్నాము. బట్ అది కనిపించకుండా కవర్ అవ్వడానికి ఇలా ఒక చిన్న డోర్ అయితే పెట్టుకున్నాము. అండ్ చూసారు కదా, జస్ట్ ప్యూరిఫైయర్ కి పక్కనే మాకు ఇక్కడ ఫిల్టర్ ఉంటది, బట్ బయటికి మాత్రం ఎలాంటి మెస్సీగా కనిపించదు. అండ్ ఇంకొకటి, ఆ ప్లగ్ పాయింట్ ఉంది కదా, అది కూడా ఎక్కడో పెట్టేస్తా ఉంటారు అండ్ వైర్స్ అన్ని కూడా కనిపిస్తా ఉంటది అనమాట. సో అలా కాకుండా మేము ముందుగానే ప్యూరిఫైయర్ ఇక్కడ ఫిట్ చేసుకోవాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి మేము ఆ ప్లగ్ పాయింట్ ని కూడా ముందుగానే ఇక్కడ సెట్ చేసుకోవడం అయితే జరిగింది. ఆ ప్లగ్ పాయింట్ మాత్రమే అక్కడ ఉంటది. మళ్ళీ స్విచ్ ఎలా వేస్తారు, ఆన్ చేయడం ఆఫ్ చేయడం అని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ సాకెట్ మాత్రం అక్కడ ఉంటది, బట్ స్విచ్ మాత్రం ఇక్కడే మనకి పక్కనే ఉంటది అనమాట. సో హ్యాండీగా మనము వెంటనే ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఈ చిన్న డోర్ అయితే ఇలా పెట్టించుకున్నాము. ఇలా మనం కావాలంటే ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కావాలి అని అంటే. అండ్ పైకి కనిపించకుండా ఇలా ఒక చిన్న డోర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా నీట్ గా అనిపిస్తుంది మనకి కిచెన్ లోకి రాగానే, వైర్స్ ఏం కనిపించకుండా. అండ్ ఇంకొకటి, మీరు వుడ్ వర్క్ చేపించుకునేటప్పుడే ఇక్కడ ఒక హోల్ కూడా పెట్టించుకోండి, సో దట్ అది పైప్ అనేది సింక్ లోకి పడిపోతుంది. వాటర్ వేస్ట్ వాటర్ అనేది కూడా అది ప్యూరిఫై చేసినాక కొన్ని వాటర్ అనేది వస్తాయి కదా ప్యూరిఫైయర్ నుంచి. సో అది కూడా మనకి ఇలా ఒక హోల్ పెట్టించుకుంటే ఆ పైప్ కూడా ఆ లోపల నుంచే వచ్చేసి డైరెక్ట్ గా సింక్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మెయిన్ మిస్టేక్ చాలా మంది చేస్తుంటారు ప్యూరిఫైయర్ దగ్గర. సో ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు. మేము చాలా జాగ్రత్తగా దీన్ని ఓవర్కమ్ చేసాము. నీట్ గా క్లీన్ గా ఉంటది కిచెన్ లోకి రాగానే. అండ్ నెక్స్ట్ ఈ గ్రెనైట్ వేయించుకున్నాం మేము. దీనికి ఇలా ప్లెయిన్ గా పెట్టించుకున్నాము. ఇక్కడ ఏమి కూడా గట్టు లాంటిది మేము పెట్టించుకోలేదు. అంటే చాలా మంది ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఏంటి అని అంటే, చాలా మంది గట్టు పెట్టించుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. నేను ఇంతకు ముందు గట్టు పెట్టించుకున్నాను వేరే హౌస్ లో, అంటే మేము రెంట్కున్న హౌస్ లో మాకు గట్టు ఉండేది. బట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అని అంటే, ఏదైనా క్లీన్ చేసుకోవాలి అంటే నేను జస్ట్ అక్కడే ఏదైనా పడిపోతే ఇలా క్లీన్ చేసుకోవడానికి నాకు అవ్వదు. నేను మళ్ళీ కిచెన్ మొత్తం కూడా ఆ లాస్ట్ నుంచి ఇలా సింక్ వరకు క్లీన్ చేసుకొని రావాల్సి వచ్చేది. అండ్ అంత నీట్ గా అనిపించేది కాదు నాకు ప్లాట్ఫామ్.
సో నేను పర్టికులర్ గా ఉన్నాను, నాకు గట్టు వద్దు, సో దట్ నేను ఏదన్నా పడిపోతే ఇలా హ్యాండీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇందులో నెగిటివ్ ఏంటి అని అంటే చాలా మంది ఏదైనా వాటర్ పడితే కబోర్డ్స్ మీదకి వచ్చేస్తుంటది కదా అని చెప్పేసి. మోస్ట్లీ ఇది డ్రైగానే ఉంటదండి. అటు సైడ్ నేను వేరే షింక్ పెట్టించుకున్నాను, వాటర్ 99% పడవు. ఇన్ కేస్ వాటర్ పడ్డా కూడా ఇలా వచ్చేటప్పుడు హ్యాండిల్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కేసులో మనం గట్టు పెట్టించుకోకపోతే కంపల్సరీ ఇలాంటి హ్యాండిల్స్ అయితే నేను ప్రిఫర్ చేయమని చెప్తాను. ఎందుకు అనంటే ఇలా మెటల్ హ్యాండిల్స్ అన్నమాట. ఇలా వాటర్ పడగానే ఒకవేళ పడ్డా కూడా ఇక్కడ మెటల్ హ్యాండిల్ మీద పడుతుంది, మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ యాక్రిలిక్ చూస్ చేసుకోవడం వల్ల మనం ఏదైనా 1-2 డ్రాప్స్ వాటర్ పడ్డా కూడా వుడ్ అనేది ఎటువంటి వాటర్ ని అబ్జర్వ్ చేయదు. అండ్ క్లీనింగ్ కి కూడా చాలా ఈజీగా ఉంటది. అఫోర్డ్ చేయగలిగితే నేనైతే యాక్రిలిక్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే వాడుతుంటే మనకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, అంటే లైఫ్ సింపుల్ గా ఉంది, కిచెన్ లో ఎక్కువ మెయింటెనెన్స్ లేదు అని అనిపిస్తుంది. సో అది ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. యాక్రిలిక్ ఆర్ ఎల్స్ హై గ్లాసీ లామినేట్ వెళ్ళమని చెప్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ మ్యాట్ లామినేట్ అన్నమాట. సో హై గ్లాసీ కూడా ఇంచుమించు యాక్రిలిక్ లాగానే ఉంటది, కాకపోతే పైన కొంచెం మిర్రర్ టైప్ ఉంటది అనమాట యాక్రిలిక్ కి. అలాంటిదైతే ఉండదు హై గ్లాసీలో, బట్ స్టిల్ కొంచెం క్లీనింగ్ కి కంపేర్ టు మ్యాట్ లామినేట్ ఈజీగానే ఉంటది. సో ఈ గట్టు పెట్టించుకోవాలా లేదా అనేది మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి, మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా వద్దు, నాకు ప్లాట్ఫామ్ ఎప్పుడు నీట్ గా ఉండాలి అని అంటే గట్టు ఉండకూడదు అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. అండ్ లుక్ వైజ్ కూడా నాకు గట్టు లేకపోతేనే ప్లాట్ఫామ్ నీట్ గా అనిపిస్తుంది. అది గట్టు ఉంటే సంథింగ్ ఏదో అటాచ్ చేసినట్టు అలా అనిపించింది. సో ఇది నా ఓన్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే, స్టవ్ కొనుక్కునే ముందుగానే, అంటే ఎవరైనా మీ దగ్గర ఎగ్జిస్టింగ్ స్టవ్ ఉండొచ్చు ఆర్ ఎల్స్ కొత్త స్టవ్ ఫ్యూచర్ లో కొనుక్కుంటాము అని అనుకున్నా కూడా మీరు మినిమం ఎంత సైజ్ కొనుక్కోవాలనుకుంటున్నారు అనేది మినిమం ఒక ఐడియా ఉంటది కదా. సో దాన్ని మీరు మైండ్ లో పెట్టుకొని ఈ ప్లాట్ఫామ్ లెంత్ అయితే ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే కొంచెం తక్కువ సైజ్ పెట్టించుకుంటారు అండ్ స్టవ్ కొంచెం పెద్దగా అయిపోవడం వల్ల ఫిట్ అవ్వకుండా కూడా చూసాను కొన్ని కేసెస్ నేను. సో అలా ఉండకుండా ఇలా కొంచెం లెంత్ అనేది ముందుగానే ప్రిఫర్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు మినిమం లెంత్ పెడతారు, బట్ స్టిల్ ఇప్పుడు కొంచెం స్టవ్స్ కొంచెం పెద్దగా అట్లా వస్తున్నాయి కదా. సో అందుకని మీరు ఎలాంటి స్టవ్ కొనుక్కోవాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా మీరు ఈ ప్లాట్ఫామ్ విడ్త్ ఎంత ఉండాలి అనేది ముందే డిసైడ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చిమ్నీ దగ్గర స్పేస్. చాలా మంది స్టవ్ ఒక సైజు, చిమ్నీ ఒక సైజు యూస్ చేస్తూ ఉంటారు. అండ్ మోస్ట్లీ 70 సెంటీమీటర్స్ ఆర్ 60 సెంటీమీటర్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. అంటే స్టవ్ 75 సెంటీమీటర్స్ అయితే చిమ్నీ కూడా 75 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఇంకొకటి వుడ్ వర్క్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయరు చిమ్నీ ఎంత తీసుకుంటున్నాము అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ 70 ఆర్ 60 సెంటీమీటర్స్ అనుకుంటారు, తర్వాత మీరు 90 సెంటీమీటర్స్ చిమ్నీ కొనుక్కొచ్చుకుంటే ఇక్కడ ఫిట్ అవ్వదు. మళ్ళీ మీరు స్టవ్ 90 సెంటీమీటర్స్ తీసుకొని మళ్ళీ చిమ్నీ వచ్చేసి 60 సెంటీమీటర్స్ యూస్ చేస్తే అసలు నో పాయింట్. ఇంకా చిమ్నీ అసలు మీరు ఆన్ చేసినా కూడా ఆ సక్షన్ అనేది ఏం ఉండదు అనమాట. స్టవ్ మీద వాడేటప్పుడు కంపల్సరీ స్టవ్ అండ్ చిమ్నీ సేమ్ సైజ్ ఉండేలాగా చూసుకోండి ఖచ్చితంగా. అప్పుడే చిమ్నీ ఆన్ చేసినప్పుడు ఒక ప్రాపర్ మీనింగ్, అంటే ఏదైనా యూజ్ చేస్తున్నాము అని అంటే దానికి మనం ఫలితం కూడా అనుభవించాలి కదా. అలాగే మనం సేమ్ సైజ్ ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది అనమాట. లేదు స్టవ్ చిన్న సైజు, చిమ్నీ పెద్ద సైజ్ అయినా ప్రాబ్లం లేదు, బట్ స్టవ్ పెద్ద సైజ్ అండ్ చిమ్నీ చిన్న సైజ్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. అండ్ ముందుగానే వుడ్ వర్క్ లో మీరు వాళ్ళు ఈ కబోర్డ్స్ చేసేటప్పుడే మీరు ఖచ్చితంగా దగ్గరుండి చూసుకోవాలి. ఖచ్చితంగా ఎంత సెంటీమీటర్స్ చిమ్నీ అనుకుంటున్నారు అనేది మీరు స్టార్టింగ్ లోనే డిసైడ్ అవ్వాలి. సో దట్ అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఈ లెంత్ అనేది చూసుకొని వాళ్ళు వదిలేస్తారు. అండ్ ఇంకొక టిప్ ఏంటి అని అంటే, చాలా మంది ఇలా ఉంటాయి కదా, ఇక్కడ ఇది చాలా తక్కువ పెడుతుంటారన్నమాట.
ఈ బ్యాక్ సైడ్ విడ్త్ అనేది. ఇవి చిన్న వాటికి కాబట్టి ఇంత ఉన్నా ఓకే. అండ్ చాలా మంది దగ్గర నేను చూసాను ఇలా పెద్ద పెద్ద టాండమ్ బాస్కెట్స్ ఉంటాయి కదా, వీటికి కూడా ఇక్కడ చాలా చిన్నగా పెడుతూ ఉంటారు బ్యాక్ సైడ్. అలాంటప్పుడు కొంచెం పెద్ద గిన్నెలు కానీ పెద్ద ఐటమ్స్ పెట్టినప్పుడు ఇలా ఫోర్స్ గా తోసేసేటప్పుడు అలా వెనకాలకి పడిపోవడం కూడా నేను చాలా మంది ఇళ్లలో చూసాను. మీరు ఇది కూడా కొంచెం మైండ్ లో పెట్టుకోవాలి. ఈ లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు పెద్ద పెద్ద ఐటమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద టాండమ్ బాస్కెట్స్ లో పెట్టుకున్నా కూడా మీకు వెనకాలకు పడిపోయే ప్రాబ్లం లేకుండా ఈజీగా ఉంటది. అంటే మనం అది పెద్దగా పెట్టించుకుంటున్నాము అని అంటే ఈ పెద్ద టాండమ్ బాస్కెట్ పెట్టించుకుంటున్నాం అంటే రీజనే ఏదైనా పెద్ద పెద్ద ఐటమ్స్ పెద్ద పెద్ద గిన్నెలు అలాంటివి పెట్టుకుంటాము అని చెప్పేసి కదా. అలా తోసినప్పుడల్లా వెనక్కి పడిపోతున్నాయి అని అంటే మళ్ళీ మనకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటది. ఏంటి పొద్దాక డ్రా తీసి మళ్ళీ అవి తీసుకోవడము అన్నట్టు ఉంటది. సో అది కూడా మనం ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాలి కిచెన్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు. సో ఇది ఇంకొకటి పని చెప్పాలి. అండ్ హ్యాండిల్స్ చూసారా, ఇలా పెద్ద పెద్ద హ్యాండిల్స్. కొంతమంది ఏంటంటే ఇలా పెద్ద పెద్ద వాటికి చిన్న చిన్న హ్యాండిల్స్ ఇలాంటివే పెట్టేస్తుంటారు. బట్ ఇలా పెద్దగా ఉండడం వల్ల ఏదైనా వాటర్ పడ్డా కూడా ఇక్కడే పడిపోతుంది. నేను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఏంటంటే కలర్ కాంబినేషన్. కలర్ ఎవరి చాయిస్ వాళ్ళది, మీరు ఎటువంటి కలర్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే కిచెన్ మొత్తానికి కూడా సింగిల్ కలర్ వెళ్తే బాగుంటది లుక్ వైజ్ అని నాకు అనిపించింది. అలా అంటే కొంతమంది వైట్ అండ్ క్రీమ్ ఆర్ వైట్ అండ్ పింక్ అలా ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు యూజ్ చేస్తుంటారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సింగిల్ కలర్ కిచెన్ మొత్తానికి యూజ్ చేయడం వల్ల కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో ఈ కలర్ సెలెక్షన్స్ కానీ ఈ హ్యాండిల్ సెలెక్షన్స్ ఈ కబోర్డ్స్ ఎంత సైజ్ ఉండాలి అనేవి ఇవి మనకి తెలియకుండానే కిచెన్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం ముందు నుంచే జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడే మన కిచెన్ బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఒక చిన్న నెగటివ్ ఏంటి అని అంటే నేను వాడేటప్పుడు అబ్జర్వ్ చేసింది, ఒకళ్ళు మనకి కామెంట్ సెక్షన్లో కూడా పెట్టారు అలా పెట్టుకోవాల్సింది అని చెప్పేసి. యా ఫైనల్గా అది వాళ్ళు చెప్పింది కరెక్టే. ఏంటి అని అంటే ఇలా చిమ్నీ సైడ్ డోర్ ఓపెన్ అయ్యేలాగా పెట్టేశారనమాట. ఇలా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఇలా నిలబడినప్పుడు నాకు ఇలా ఫేస్కి అడ్డం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఇలా సైడ్కి వెళ్ళి పిక్ చేసుకోవాల్సి వస్తుంది ఏదైనా ఐటమ్స్. అలా కాకుండా ఈ డోరు ఇటు సైడ్ ఓపెన్ అయ్యేలాగా ఉంటే నేను ఇక్కడే నిలబడి తీసుకోవచ్చు. అండ్ ఇలా ఓపెన్ ఉన్నప్పుడు ఉండే ఇబ్బంది కంటే కూడా కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది అని అనిపించింది. అంటే నాట్ మేజర్ నెగిటివ్ కాదు, బట్ స్టిల్ ఇది కూడా చిన్న నెగిటివ్ లాగా అనిపించింది. సో ఇదొకటి మాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది ఓవరాల్ మా కిచెన్లో. బట్ అంత మేజర్గా అయితే ఏం కాదు, ఓకే వీ కెన్ అడ్జస్ట్ అనమాట. ఇక్కడ సింక్ ఉంది కదా మాకు, ఈ సింక్ కింద కూడా చాలా మంది స్పేస్ అలా డంప్గా వదిలేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఈ సింక్ కింద కూడా ఎలా పెట్టుకున్నాం అనేది నేను చూపిస్తాను. సో ఇలా ఒక మధ్యలో షెల్ఫ్ లాగా పెట్టించుకొని ఇక్కడ పైప్ ఉంటుంది అనమాట. ఈ సింక్ నుంచి కింద డ్రైనేజ్కి వెళ్ళే పైప్ అది కనిపించకుండా ఇలా కవర్ చేసుకున్నాము. అండ్ ఇలా మధ్యలో లెడ్జ్ పెట్టించుకోవడం వల్ల ఇక్కడ కూడా మనం ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తాము అని అనేవి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కింద కూడా మనకి ఒక స్టోరేజ్ లాగా ఫామ్ అయిపోయింది ఇక్కడ మధ్యలో లెడ్జ్ పెట్టడం వల్ల. సో ఇలా మనం మంచిగా కూడా టర్న్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింక్ కింద స్టోరేజ్ని కూడా మనం ఎటువంటి మెస్సీగా కనిపించకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఇక్కడ ఏదన్నా ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టీల్లో వస్తున్నాయి కదా షెల్ఫ్స్ టైప్, అలాంటివి ఫిట్ చేసుకుంటున్నారు. అలాంటివైనా ఓకే, అంతా మళ్ళీ సెపరేట్గా వేరేది కొనకుండా వుడ్ వర్క్ వాళ్ళతోనే మనం ఇలాంటిది చేపించుకోవచ్చు అనమాట. మేము సో ముందుగానే వాళ్ళకి చెప్పాము ఇలా షింక్ కింద మాకు ఇలా ఒక లెడ్జ్ టైప్ ఉండాలి అండ్ ఇక్కడ కనిపించకూడదు పైప్స్ అని చెప్పేసి.
సో దాన్ని బట్టి వాళ్ళు ఇలా చేశారనమాట. సో ఇలా కొంచెం చిన్నవి కూడా మనం మైండ్లో పెట్టుకుంటే ఏంటంటే నీట్గా చిన్న చిన్న స్పేస్ని కూడా మనం నీట్గా టర్న్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మా కిచెన్ చేసుకునేటప్పుడు మేము ఫాలో అయిన టిప్స్. మోస్ట్లీ ఇవి కొంచెం మైండ్లో పెట్టుకొని ఫాలో అయితే అందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇది మేము ఫాలో అయినవి, మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.